సువార్త 2 విషయాల కొరకు మనం ప్రకటించాలి. వారి చుట్టూ ఏ సంఖ్యలున్నా, వారి చుట్టూ ఏ బంధకాలున్నా దేవుడు తీసుకొస్తాడు. సువార్తకు మన ఇండియా ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయము 11-12 వచనాలు. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఇక్కడ కొన్ని సంగతులు. ఒకటేంటనంటే, దేవుడు తన చిత్త ప్రకారము సంకల్పాన్ని బట్టి మనలను నిర్ణయించాడు. దేవుని నిర్ణయంలో కొంతమంది ఉన్నారు. ఈ నిర్ణయం గురించి 4, 5, 6 వచనాలు కలుసుని అక్కడ ఏమంటాడంటే, జగత్ పునాది వేయబడక మునిపే ఈ నిర్ణయం మన ఎడల జరిగింది. ఏ నిర్ణయం? క్రీస్తులో ఉండే నిర్ణయం ఎప్పుడు జరిగింది చెప్పండి? జగత్ పునాది వేయబడక మునిపే. అంటే అప్పటికి మనం ఇంకా పుట్టిలేం. మన యొక్క మూలపితరుడు కూడా పుట్టిలేడు. మన మూలపితరుడు ఎవరు? ఆదాము కూడా ఇంకా పుట్టిలేడు. అయినను క్రీస్తులో దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. రెండో మాట, ఆయన సంకల్పం చొప్పున మన ఎడల సమస్త కార్యం నెరవేరుస్తున్నాడు. అందుకే ఈ మాటకు వస్తే మనం చెప్పొచ్చు, దేవుని ఏర్పాట్లు ఉన్నవారే తప్ప దేవుని దగ్గరికి రాగలరు, అందరూ రాలేరు అన్న. మరి ఇది ఎట్లా తెలుస్తుంది? అలాంటప్పుడు మనం అందరికి ఎందుకు సువార్త చెప్పాలి అని అంటే, ఎవరు దేవుని ఏర్పాట్లు ఉన్నారు? దేవుడికే తప్ప మనకైతే తెలియదు. కాబట్టి మనం ప్రకటించే సువార్త చేత తన ఏర్పాట్లు ఉన్న వారిని దేవుడు రక్షించుకుంటారు. సువార్త 2 విషయాల కొరకు మనం ప్రకటించాలి. ఒకటి, దేవుని ఏర్పాట్లో ఉన్నవారు దేవుని ఇంటికి రప్పించబడుట కొరకు. రెండోది, దేవుని ఇంటికి రాని అంటే దేవుని ఏర్పాట్లో లేని వారు సాక్షార్థంగా ప్రకటించాలి. రేపనే రోజునాడు పరలోకం వెళ్ళిన తర్వాత, ప్రభువా మాకు భూమి మీద ఉండగా చెప్పుంటే మేమెప్పుడో నమ్ముకునేవాళ్ళం అనే నింద ప్రభు మీదకి రాకూడదు. కాబట్టి ముందుగానే ఏం చేశాడు? ప్రకటిస్తున్నాడు. అందుకే ఈ 2 సంగతులను బట్టే సువార్త ప్రకటించబడుచున్నది. కాబట్టి ఇప్పుడు దేవుని ఏర్పాట్లో ఉంటేనే తప్ప ఒక వ్యక్తి దేవుని ఇంటికి రాలేడు. మనందరం వచ్చామంటే ఇప్పుడు దేవుని ఇంటికి వచ్చిన దాన్ని బట్టి మనం ఎరగొచ్చు, మనము దేవుని ఏర్పాట్లో ఉన్నాం. మరి ఇంకొక సత్యం కూడా దాగి ఉంది దీంట్లోనే. అదేంటనంటే, అంతం వరకు సహించాలా. దేవుని ఏర్పాట్లో ఉన్నారు. చేరువచ్చిన వాళ్ళలో కూడా నిలిచేది ఎవరో తెలియదు. కాబట్టి ఏర్పాట్లో ఉన్నాం కాబట్టి తప్పిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా బయట ఉన్న వాళ్ళు ఎంతమంది దేవుని ఏర్పాట్లో ఉన్నారు ఎవరికి తెలియదు. ఆయన ఏర్పాట్లో ఉన్న వాళ్ళు ఎక్కడున్నా దేవుడు తీసుకొస్తాడు. వారి చుట్టూ ఏ సంఖ్యలున్నా, వారి చుట్టూ ఏ బంధకాలున్నా దేవుడు తీసుకొస్తాడు. సువార్తకు మన ఇండియా కష్టమైన దేశాల్లో ఒక దేశం మనది. ఇప్పుడు మనకు బాగా తెలుసు సువార్తకు ఎంత కష్టమైన హార్డ్ ఫీల్డ్, బీడు భూమి ఈ ఏంటిది ఇండియా. విలియం కేరీ 1800 ఆ సమయంలో వచ్చాడు. అంతకుముందు తోమా వచ్చాడు, ఇంకా కొంతమంది మిషనరీలు వచ్చారు. కానీ విలియం కేరీ వచ్చేటప్పుడు ఈ ఇండియా ఫీల్డ్ చాలా కఠినమైంది. ఈరోజు కూడా బీడు భూములు చాలా ఉన్నాయి. ఇలాంటి స్థితిలో ఉన్న మనలను తన ఏర్పాట్లో ఉన్నాం కాబట్టి మన కొరకు చదును చేసుకుని మనలను పిలిచి తన మందిరానికి చేర్చాడు. ఇది దేవుని యొక్క ఆధిపత్యంలో భాగం. మనలను కరుణించాడు, కనికరించాడు, తన ఏర్పాట్లో పిలుచుకున్నాడు, మన సంఖ్యలు తెంపాడు, మనలను ప్రభు కొరకు సంపాదించి ఆయన ఒక రాజ్యముగా మనలను చేశాడు. ప్రకటన 5లో మనం చూస్తాం, ప్రభు ఒక రాజ్యముగా మనల్ని చేశాడు. ఆయా భాషలు, ఆయా జాతులు. కాబట్టి ఇప్పుడు మనమంతా ఒకటే జాతి, మనకంత ఒకటే చట్టం ఉంది. కాబట్టి మనం భేదాలు పెట్టుకోకూడదు. మనము దేవుని ఏర్పాట్లు ఉన్నాం, మనము భేదాలు పెట్టుకొని రాదు.